రైట్ డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అధికారం మదంతో ఎలాంటి అనుమతులు లేకుండా పలు జిల్లాల్లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా సీతానగరంలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసిన తర్వాత పలు జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలను ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నట్లు అధికారులు గుర్తించి నోటీసు అందిస్తున్నారు. అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. హెచ్ఎల్సీ కాలనీలోని ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆఫీసు నిర్మిస్తున్నారు. ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు అధికారం మారిపోవడంతో కొరడా ఝులిపిస్తున్నారు. అనంతపురం మున్సిపాలిటీ కమిషనర్ స్వరూప్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మారుతి ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. అధికారులు ఇచ్చిన నోటీసులకు వారం రోజుల్లో వైసీపీ నేతలు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణం చేయించిన వైసీపీ నేతలు ఖాళీ స్థలం పన్నును ఆలస్యంగా చెల్లించారు. అప్రూవల్ కు ముందు వెకేట్ ల్యాండ్ ట్యాక్స్ ను 7,30,000 రూపాయలను చెల్లించాల్సి ఉంది. తొలుత 30,000 మాత్రమే చెల్లించారు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు మిగిలిన 7 లక్షల రూపాయలు చెల్లించాలని అధికారులు కోరుతున్నప్పటికీ పట్టించుకోలేదు. చివరకు అధికారం కోల్పోయిన తర్వాత ఆగా మేఘాల మీద ఈ నెల 17వ తేదీన మొత్తం 7 లక్షల రూపాయలను వైసీపీ నేతలు చెల్లించారు. మరోవైపు ప్రభుత్వ స్థలంలో భవనం నిర్మాణం చేయడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది మాత్రం సస్పెన్స్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అధికారం మతంతో ఎలాంటి అనుమతులు లేకుండా పలు జిల్లాల్లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా సీతానగరంలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసిన తర్వాత పలు జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలను ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నట్లు అధికారులు గుర్తించి నోటీసులు అందిస్తున్నారు. అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. హెచ్ఎల్సీ కాలనీలోని ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆఫీసు నిర్మిస్తున్నారు. ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు అధికారం మారిపోవడంతో కొరడా ఝులిపిస్తున్నారు. అనంతపురం మున్సిపాలిటీ కమిషనర్ స్వరూప్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మారుతి ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. అధికారులు ఇచ్చిన నోటీసులకు వారం రోజుల్లో వైసీపీ నేతలు స్పందించాల్సి ఉంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వైసీపీ జిల్లా కార్యాలయం పైన అనంతపురం టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించారు. ఎలాంటి ప్లాన్ సంబంధించిన అప్రూవల్ లేకుండా అక్రమంగా నిర్మాణం చేపట్టారంటూ ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వైసీపీ అధికారంలో ఉండడంతో వైసీపీ అధికారంలో ఉండడంతో అక్రమ కట్టడాలు చేపడతారా అంటూ కూడా అధికారులు ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటీసును వైసీపీ నిర్మాణ దశలో ఉన్న వైసీపీ జిల్లా కార్యాలయ భవనానికి పేష్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయిలో అధికారులు వైసీపీ కార్యాలయం నుంచి కూడా రిప్లై రాని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నగరపాలక కమిషనర్ మేఘ స్వరూప్ ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏ విధంగా నిర్మాణాలు చేపడతారంటూ కూడా సిటీ ప్లానర్ మారుతి ప్రసాద్ కు నోటీసులు జారీ చేయాలంటూ ఆదేశించారు. అందులో భాగంగా మారుతి ప్రసాద్
నిన్న సాయంత్రం 5 గంటలకు నోటీసులను వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపడుతున్న అక్కడికి వెళ్లి నోటీసులు అందజేశారు. అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టారు. తక్షణమే పనులు నిలిపేయాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా చెప్పారు. చట్ట ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదు కూడా 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశించారు. నోటీసుకు స్పందించిన పక్షంలో మరొకసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం నోటీసులకు స్పందించే పరిస్థితి లేదు, నోటీసులకు బెదిరే లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైసీపీ నేతల నుంచి సరైన స్పందన రాని పక్షంలో ఏదైతే కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలంలో వైసీపీ కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టడంతో అధికారులు ఇందుకు సంబంధించిన నోటీసులు జారీ చేశారు. సరైన స్పందన రాని పక్షంలో ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.